తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ కెరియర్ గైడెన్స్. సో గతంలో మనం చెప్పుకున్నాము, ఎస్ఆర్ యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్, టాప్ 10 కాలేజ్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని మనం గతంలో కూడా చర్చించినాం. ఈ కాలేజీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కావాలని చాలామంది మనల్ని అడగడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈరోజు ఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం తీసుకురాబోతా ఉన్నాం. పర్టికులర్గా ఇంజనీరింగ్ చేసేటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఏమేమి కోర్సులు ఉంటాయి, దాంతోపాటుగా వీళ్ళకి ఏమైనా కంపెనీస్ అటాచ్ అయి ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా ఎస్ఆర్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకు వరంగల్లో ఉందండి. ఇది వరంగల్లో ఉన్నటువంటి అసిన్పర్తి ప్రాంతంలో ఈ కాలేజ్ అనేది ఉంది మనకి. ఇది 2022లో స్టార్ట్ అయినటువంటి కాలేజ్. దాదాపుగా కూడా ఈ కాలేజ్ ఏరియా విస్తీర్ణ చూసుకున్నట్లయితే దాదాపుగా కూడా 175 ఎకరాల పైచలకే ప్రస్తుతం మనకైతే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా పెద్ద క్యాంపస్. ఈ యూనివర్సిటీ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దాదాపుగా కూడా మనకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్దగా ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. మన పిల్లలు మన ప్రాంతంలో మనతో ఉన్న ఫీలింగ్ ఉండేటువంటి కాలేజ్ ఏదైనా ఉంది అని అంటే, ఏదైనా యూనివర్సిటీ ఉందంటే అది ఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పుకోవాలి. అండ్ దాంతో పాటుగా వీళ్ళ కాలేజ్ గతంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్గా స్టార్ట్ అయినటువంటి ఎస్ఆర్ విద్యా సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఎస్ఆర్ యూనివర్సిటీగా ఉంది. వీళ్ళు ఎస్ఆర్ యూనివర్సిటీ 2020లో 10,000 మంది విద్యార్థులతో ఈరోజు ఎస్ఆర్ యూనివర్సిటీగా మారడం జరిగింది. ఇక ఆల్ ఇండియా ర్యాంకింగ్ కి సంబంధించి కూడా మనం చూసుకుంటే NIRF కి సంబంధించినటువంటి ర్యాంకింగ్ ఏదైతే మనం చూసుకుంటామో, ఆ ర్యాంకింగ్ లో దాదాపు కూడా ఆల్ ఇండియా లెవెల్లో 98th ర్యాంక్ వరకు కూడా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ లో అప్ టు ఆల్ ఇండియా లెవెల్లో 50 to 40, 50 వచ్చేటువంటి విధంగా కూడా కాలేజ్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఆ విధంగా టీచ్ చేస్తూ ఉంటారు. అలా విద్యార్థులను ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి మంచి ప్రొఫెసర్స్ వాళ్ళంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు. ఎందుకంటే కొన్ని బీటెక్ కాలేజీలలో మనం చూస్తే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి టీచింగ్ చేపిస్తూ ఉంటారు. ఏదో బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ చేసిన వాళ్ళంతా వచ్చి టీచ్ చేస్తుంటారు. కానీ వీళ్ళ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ దాదాపుగా కూడా 10, 15, 20, 30 సంవత్సరాలు ఇదే కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే స్థాయిలో ఉండి అంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వీళ్ళకి టీచ్ చేస్తూ ఉంటారు. సో ఇది కాలేజీకి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్. ఇక తర్వాత ఈ కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి గ్రూప్స్ ఏమున్నాయి, దాంట్లో ఎంత సీట్స్ ఉన్నాయి, దాంతో పాటుగా ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అనేది కొంచెం చూసుకున్నట్లయితే, ఇక దీంట్లో ఉన్నటువంటి కోర్సుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే సివిల్ ఇంజనీరింగ్ అండ్ దాంతో పాటుగా CSE, ECE, EEE, MEC, మెకానికల్ ఇంజనీరింగ్. సో ఈ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే 93 సీట్లు అవైలబుల్ గా ఉన్నాయి. దాంతో పాటుగా దీనికి ఒక సంవత్సరానికి కాలేజ్ ఫీజు వచ్చేసి మనకు 1,30,000 రూపాయలు. మీరు ఏ గ్రూప్ తీసుకున్నప్పటికీ కూడా ఆ గ్రూప్స్ అన్నిటికీ కూడా 1,30,000 రూపాయలు అయితే ప్రస్తుతం ఉంది. దాంతో పాటుగా ఏమైనా పెరిగితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పెంచమని చెప్పింది. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు అయితే కొంత దాదాపుగా కూడా 20 నుంచి 50% కూడా పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంతో పాటుగా వీళ్ళు పెంచితే ఏదైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలో పెంచొచ్చు. ఒక 20 నుంచి 50% అయితే ఫీజులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఒకసారి కాలేజ్ కూడా విజిట్ చేసినప్పుడు ఫీజులకు సంబంధించి ప్రభుత్వం పెంచమన్నటువంటి రేట్లో ఏ పాత్ర పెరిగింది అనే విషయం కూడా తెలుసుకోండి. ఇక ఆ తర్వాత CSEకి సంబంధించినటువంటి CSEకి సంబంధించిన కోర్సులో దాదాపుగా కూడా 138 సీట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ECEలో మనం చూసుకుంటే 139 సీట్లు ఉన్నాయి. సో ECEలో అసలు సీట్లే దొరకట్లేదు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీలలో. ఎందుకంటే రీసెంట్ గా మన దాంట్లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేసినాం. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. CSE వర్సెస్ ECE అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూస్తే ఎందుకు డిమాండ్ ఉంది, ఎందుకు ECEకి మనకి ఇంత డిమాండ్ పెరిగింది అనేది కూడా ఒకసారి మీరు డీటెయిల్ గా చూడండి. చూసిన తర్వాత ఎందుకు అంత డిమాండ్ ఉన్నది మీకే తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ECEకి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇది ఒక ఫ్యూచర్ కి సంబంధించినటువంటి విషయం కనుక దీనికి చాలా డిమాండ్ ఉంది. చాలా మంది కాలేజీని ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. చాలా మంది కాలేజీలలో గతంలో 4-5 సెక్షన్స్ ఉన్నటువంటి కాలేజీలలో కూడా ఇప్పుడు సింగిల్ సెక్షన్స్ తో
కంటిన్యూ అవుతా ఉన్నాయి. బట్ వీళ్ళ దాంట్లో మాత్రం దాదాపు కూడా 3-4 సెక్షన్స్ వరకు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. 139 సీట్లు అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఇక ఆ తర్వాత త్రిబులీలో 92 సీట్లు ఉన్నాయి. అండ్ అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ లో మనం చూసుకున్నట్లయితే 92 సీట్లు ఉన్నాయి. సో దాదాపుగా కూడా ఇవి కోర్సెస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే కోర్ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి, వాటికి సంబంధించి ఏఐ కావచ్చు, ఏఎంఎల్ కావచ్చు, లేదనుకుంటే డేటా సైన్స్ ఇట్లాంటివి కూడా అందుబాటులో ఉంటాయి. సో ఇవి కోర్సెస్ కి సంబంధించి ఏది తీసుకున్నప్పటికీ కాలేజ్ ఫీజు వచ్చేసి 1,30,000 రూపాయలు వీళ్ళ కాలేజీలో. ఇక తర్వాత బేసిక్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది మెయిన్ గా లైబ్రరీ. చాలా సందర్భాలలో ఏంటంటే గ్రంథాలయాలకు సంబంధించి మన కాలేజీలో ఉండేటువంటి గ్రంథాలయాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఒకసారి చర్చించినట్లయితే మనకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని నవల్స్ చదవాలనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈరోజు న్యూస్ పేపర్ కానివ్వండి, ఇది ఏమైనా అప్డేట్లు చూసుకోవాలనిపిస్తుంది. కొంత కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటాం, లేదనుకుంటే ఈరోజు ఏం జరుగుతుంది అన్న విషయం తెలుసుకోవాలనుకుంటాం. కొన్ని సందర్భాల్లో నవల్స్ చదవాలనుకుంటాం. ఇట్లాంటి అన్ని కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే లైబ్రరీ ఎప్పుడు కూడా మనం ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ పట్టుకొని కూర్చోలేం కదా. అప్పుడప్పుడు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, లైబ్రరీకి వెళ్తే ఆ లైబ్రరీలో ఉన్నటువంటి కొన్ని కొత్త పుస్తకాలు ఉంటాయి. ఒక కొత్త పుస్తకాన్ని తీసుకొని చదివినప్పుడు ఏంటంటే మనకు సినిమా చూసే వాళ్ళకి ఎట్లయితే సినిమాలు చూడాలన్న అలవాటు ఉంటుందో, కొందరికి బుక్స్ చదవాలన్నటువంటి అలవాటు కూడా ఉంటుంది. అట్లాంటి బుక్ చదివేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా లైబ్రరీలో ఏముంది, దానికి సంబంధించిన విషయాలు కూడా ఒకసారి తెలుస్తుంది. ఇక్కడ లైబ్రరీకి సంబంధించి చాలా బుక్స్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా కూడా టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ మనం చూసుకున్నట్లయితే మొత్తం వీళ్ళ దగ్గర బుక్స్ యొక్క సంఖ్య 44,000 పైసలకు ఉన్నాయి. 44,000 వెరైటీల బుక్స్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. అంతకు మించి కూడా ఉన్నాయి. దాంతో పాటుగా టైటిల్ బుక్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే టైటిల్స్ కూడా ఆల్మోస్ట్ 8,100 పైసలకు అక్కడ మనకు కనబడతాం. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే డైలీ న్యూస్ పేపర్స్ అయితే రోజు కూడా న్యూస్ పేపర్స్ వేపిస్తారు. న్యూస్ పేపర్స్ లో మనకు వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అండి. ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాలు వాటిపైన అవగాహన పెంచుకోవచ్చు. వాటితో పాటుగా వాటి చదవడం వల్ల మన ప్రాంతాలు, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏంటంటే మన హాస్టల్లో ఉంటామండి. హాస్టల్లో ఉన్నప్పుడు అదే మా ప్రాంతాల్లో ఏం జరిగింది, వర్షం పడుతుందా, ఏం జరుగుతా ఉంది, ఇంకేదైనా పొలిటికల్ గా ఏమైనా అప్డేట్స్ వచ్చినాయా ఏంటి అన్న విషయాలు మనం కొన్ని సందర్భాల్లో తెలుసుకోవాలనుకుంటాం. కొన్నిసార్లు ఏంటంటే ఇలా చదువుకోవాలన్నప్పుడు న్యూస్ పేపర్ తీసుకొని చదువుకుంటూ ఉంటాం కదా. ఆ న్యూస్ పేపర్లకు సంబంధించి వీళ్ళ దగ్గర లైబ్రరీలో మనకు న్యూస్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఆ తర్వాత మెయిన్ గా ఏంటంటే ఇంజనీరింగ్ లో ల్యాబ్స్ అనేది కీలక పాత్ర వహిస్తాయి. దాంతో పాటుగా ప్రోగ్రామింగ్స్ అనేది కూడా కీలక పాత్ర అనే చెప్పాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటేనే కొత్త విషయాలను మనం కనిపెట్టడంతో పాటుగా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే దానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించి ప్రతి గ్రూప్ కి ఏదైతే ప్రతి కోర్సుకి సంబంధించి ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ల్యాబ్స్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ల్యాబ్స్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కాలేజీలో మనం చూసుకున్నట్లయితే వాటిలో ఏం చేస్తారంటే ఇప్పుడు మనకున్నటువంటి కోర్సెస్ కి సంబంధించి సిఎస్సి, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఈసీ, ట్రిపుల్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, ఇట్లా కొన్ని గ్రూప్స్ అనుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 5 గ్రూప్స్ ఉన్నాయి. సో 5 కోర్సెస్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ 5టికి కలిపి కొన్ని కాలేజీలలో, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఏముంటాయంటే ఒకటే ల్యాబ్ ఉంటుంది. ఈ ఒక ల్యాబ్కి వీళ్ళకి టైం అడ్జస్ట్మెంట్. ఎగ్జాంపుల్ 45 మినిట్స్ వీళ్ళు వెళ్తారు. ఈ 45 మినిట్స్ తర్వాత మళ్ళీ వీళ్ళు పంపేయాలి. 45 మినిట్స్ తర్వాత మళ్ళీ వీళ్ళు, 45 మినిట్స్ తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళాలి, 45 మినిట్స్ తర్వాత మళ్ళీ వీళ్ళు. అంటే ప్రతి 45 నిమిషాలకు ఒకరిని చేంజ్ చేసుకుంటూ ఒకే ల్యాబ్లో టీచ్ చేస్తుంటారు. కానీ ఎస్ఆర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే పర్టికులర్గా ల్యాబ్ అనేది ఎవరికి వారికి సపరేట్, ఏ డిపార్ట్మెంట్కి వాళ్ళకి సపరేట్ ల్యాబ్స్ అనేది ఉన్నాయి. సో దానివల్ల పిల్లలకి ఎక్కువ నాలెడ్జ్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ల్యాబ్ ఇన్ఛార్జీలు కూడా చాలా అద్భుతంగా కూడా విద్యార్థులతో, అంటే మన పిల్లలతో వాళ్ళు ప్రాక్టికల్గా చేపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలు ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలలో లేదనుకుంటే యూనివర్సిటీలలో అక్కడ ప్రొఫెసర్ అక్కడ ఉండడం, లేదంటే ల్యాబ్ ఇన్ఛార్జ్ అక్కడ ఉండి ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి చెప్తాం. కానీ ప్రాక్టికల్గా చేయిస్తారు. ఇక్కడ ఎస్ఆర్ యూనివర్సిటీలో ఏంటంటే పర్టికులర్గా ల్యాబ్లలో పర్టికులర్గా కూడా పిల్లలతో చేయించేటువంటి ప్రక్రియ వీళ్ళ దగ్గర ఉంది. సో ఇది ల్యాబ్స్కి సంబంధించిన అంశం. ఇక తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఇంకో డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం చెప్పిందంతా బాగానే ఉంది
కానీ మా పిల్లల్ని మరి ఇంత దూరం మా ఊరు నుంచి రావాలంటే ఇబ్బంది పడతారు. మేము సిటీలో దగ్గర లేము. మరి మా పిల్లలకి ఎట్లా మరి వాళ్ళను పంపించాలంటే, వాళ్ళని అక్కడ ఉంచాలంటే ఎట్లా అంటే, వీళ్ళ దగ్గర ఏ కాలేజీలో కానీ ఏ యూనివర్సిటీలో లేనటువంటి అద్భుతమైనటువంటి మన ఇంట్లో ఉన్నట్టుగానే ఏ విధంగా మన ఇంట్లో అన్ని రకాలుగా ఉంటాయో అదే విధంగా ఎస్ఆర్ యూనివర్సిటీలో అలాంటి ఫెసిలిటీస్తో ఉన్నటువంటి హాస్టల్ని మనకు అందుబాటులో ఉంది. సో అట్లాంటి హాస్టల్కి సంబంధించిన ఒకసారి డీటెయిల్స్ చూస్తే ఇక్కడ వీళ్ళ దగ్గర బాయ్స్ కమ్ గర్ల్స్కి హాస్టల్స్ అవైలబుల్గా ఉన్నాయి. దాంతో పాటుగా వీళ్ళు ఇచ్చేటువంటి హాస్టల్లో వీళ్ళు ఎలాంటి ఏమేమి ఇస్తారు పిల్లలకి ఏమేమి అందుబాటులో ఉంటాయి అంటే వైఫై అందుబాటులో ఉంటుందండి పిల్లలకి ముందుగా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజులలో వైఫై అనేది చాలా మంది జీవితాల్లో ఒక పార్ట్ అయిపోయింది. అంటే ప్రతిరోజు ఒక నిత్యావసరాలు మనం ఎట్లయితే మనం పొద్దున లేస్తే టిఫిన్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, దాంతో పాటుగా బయటకు వెళ్ళాలంటే చేతిలో ఫోన్ ఉండాలి, లేదనుకుంటే దానికి డేటా ఉండాలి, వైఫై ఉండాలి. నిత్యంగా మనం వాడేటువంటి వస్తువులు ఎట్లనో ఈరోజు వైఫై కూడా అదే. అట్లాంటి వైఫైని కూడా ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ సిఎస్సిలో ఏదో డౌట్ వచ్చింది, ఆ డౌట్కి సంబంధించి ప్రొఫెసర్ని అడుగుదామంటే ప్రొఫెసర్ అందుబాటులో లేదు. లేకపోయినప్పుడు మనం ఏం చేయాలి, కొన్ని సందర్భాలు దాని గురించి ఇంకా తెలుసుకోవాలి. ప్రొఫెసర్ చెప్పినా కూడా కొంచెం తెలుసుకోవాలి. మనం అనుకున్నప్పుడు ఏం చేస్తాం, వైఫై కనెక్ట్ చేసుకోవడం, ల్యాప్టాప్స్లలో డైరెక్ట్గా కూడా మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు వైఫై ఫెసిలిటీ కూడా వీళ్ళ దగ్గర ఉంది. అండ్ దాంతో పాటుగా సమ్ టైమ్స్ అంటే సాయంత్రం టైంలో కొద్దిసేపు బోర్ కొడుతుంది, ఎంతసేపు స్టడీస్ అయినా ఎంతసేపు చదువుకుంటాం, ఏం చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు టీవీ చూసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. అండ్ దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే విజిటర్స్కి సంబంధించినటువంటి విజిటర్స్ కూడా, అంటే ఎవరైనా వచ్చి హాస్టల్ దగ్గర రావాలనుకున్నా కూడా విజిటర్స్ కూడా రావచ్చు. అక్కడ పెద్ద హాల్ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఇండోర్ గేమ్స్ రూమ్లలో కూర్చొని, లేదంటే కారిడార్లో కూర్చొని ఏదైనా ఆడుకోవాలనుకున్నప్పుడు ఇండోర్ గేమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంతో పాటుగా పర్టికులర్గా సాయంత్రం సమయంలో అందరూ ఏంటంటే ఫ్రెష్ అప్ అవ్వడం, లేదంటే ఏదో పని చేయడం, ఫోన్ మాట్లాడడం, లేదంటే పేరెంట్స్ విజిట్ అవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి. ఆ టైంలో మనం చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ చదువుకోవాలన్న ఇంట్రెస్ట్లో మనం ఏం చేస్తామంటే రూమ్లో కూర్చుని చదువుకుంటే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారు, లేదంటే బయట కూర్చుందాం అనుకుంటే ఆ గార్డెన్లో ఎవరెవరు వాకింగ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అట్లా డిస్టర్బ్ కాకుండా పర్టికులర్గా స్టడీ రూమ్స్ కూడా ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. స్టడీ రూమ్స్ కూడా వీళ్ళ దాంట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక దాంతో పాటుగా మనం ఏంటంటే ఫిట్నెస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా అవసరం అయిపోయింది. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఫిట్నెస్ మీద ఫోకస్ పెంచారు. మన హెల్త్కి సంబంధించి మనం ఇంటి దగ్గర ఉంటే వాకింగ్ పోవడము, లేకపోతే ఏదైనా డింబల్స్ లేపడము, ఇట్లాంటి ఏమన్నా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాం. అట్లాంటి వాటి కోసం చాలా మంది ఈ మధ్యకాలంలో జిమ్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కనుక వీళ్ళు జిమ్ ఫెసిలిటీని కూడా హాస్టల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దాంతో పాటుగా సమ్ టైమ్స్ దగ్గు రావచ్చు, జ్వరం రావచ్చు, హెడేక్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఎప్పుడు ఎట్లా ఎందుకు వస్తాయో తెలియదు. వచ్చినప్పుడు మనం ఉంటా మళ్ళీ తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి. తల్లిదండ్రులు ఎక్కడి నుంచో రావాలి. అయ్యో మా పిల్లలకు జ్వరం వచ్చిందట, తలకాయ వస్తుందట, కడుపు వస్తుందట అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. అట్లాంటిది లేకుండా పర్టికులర్గా వీళ్ళకు హెల్త్ సెంటర్లను కూడా, హెల్త్ కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసారు. పిల్లలకు ఏమైనా కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా హెల్త్ కేర్ సెంటర్లో వాళ్ళే చూసుకుంటారు. ఆ తర్వాత మనం చూసుకుంటే మనకు బుక్స్ కానివ్వండి, రికార్డ్స్ కానివ్వండి, పెన్నులు కానివ్వండి, లేదంటే ఇతరత్ర ఎక్విప్మెంట్స్, మనం నిత్యం కూడా పెన్నులతో లేకపోతే బుక్స్కి సంబంధించిన రికార్డ్స్ రాయడము, వాటికి వీటికి సంబంధించి కూడా స్టేషనరీ అనేది చాలా అవసరం. ఎప్పుడు చూసినా బుక్ స్టాల్కి వెళ్ళాలంటే వెళ్ళలేము, బయటికి వెళ్ళాలంటే క్యాంపస్ దాటి వెళ్ళాలంటే ఈ క్యాంపస్లో నుంచి బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. అప్పుడు ఇట్లా మరి మా పిల్లలకి ఇన్ని పెన్నులు, ఇన్ని బుక్లు, ఇన్ని పుస్తకాలు, ఇన్ని రికార్డులు అన్నీ మనం కొరకపోయలేము. వాళ్ళంతా వాళ్ళే ఏది అవసరం ఉందో ఆ టైంలో కొనుక్కునేందుకు వీళ్ళ దగ్గర స్టేషనరీ కూడా అందుబాటులో ఉంది. సో అక్కడే కొనుక్కోవచ్చు. ఇంకొక అంశం ఏంటి అని అంటే, ఇప్పుడే మనకు మెయిన్ థింగ్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ మధ్యకాలంలో గతంలో మనం చూసుకుంటే హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళంతా వాళ్ళే బట్టలు పిండుకునేట్టు, పిండుకోవాలి, ఎండేసుకోవాలి, ఆరేసుకోవాలి, మళ్ళీ మడత పెట్టుకోవాలి, మళ్ళీ తీసుకొచ్చి రూమ్లో పెట్టుకోవాలి. ఇట్లాంటి ప్రాబ్లం ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేసారంటే మనకు లాండ్రీ ఆప్షన్, అంటే వాళ్ళే పిండి, వాళ్ళే ఆరేసి, వాళ్ళే మళ్ళీ మన దగ్గరికి తీసుకొచ్చేటువంటి ఫెసిలిటీస్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఇది హాస్టల్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్. ఇక దీంతో పాటుగా ఈ ఫుడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి.
సో హాస్టల్కి సంబంధించినటువంటి ఫీజు అనేది మనం ఫీజు స్ట్రక్చర్కి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఫీజు ఎట్లా ఉంది, హాస్టల్ ఫీజు అండ్ దాంతో పాటుగా ఏమేమి ప్రొవిజన్స్ ఉంటాయి అవన్నీ కూడా ముందు ముందు డిస్కస్ చేద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అని అంటే మనం తినేటువంటి ఆహారానికి సంబంధించినటువంటి పెద్ద ఇష్యూ హాస్టళ్లలో జరిగేది ఏంటంటే ఫుడ్ పాయిజన్ కావడం, ఫుడ్ పడక ఎలర్జీస్ రావడం, ఇట్లాంటి చాలా ఇబ్బందులు పడి చాలా సందర్భాలలో పిల్లలు ఇంటికి వస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ హాస్టల్లో ఫుడ్ పడుతుంది. అయ్యో ఏంటంటే మేము పిల్లగాడు హాస్టల్ ఉన్నాయి కదా వస్తాడు, ఇంటికి వచ్చిండు ఊకే ఇంటికి వచ్చిపోతాడు, లేదంటే అరే మీ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కదా మళ్ళీ ఊరికి ఇంటికి వస్తాను, ఏ ఫుడ్ పడతలేదని తిండి పడతలేదు అని చెప్పేసి చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం లేకుండా వీళ్ళు ఒక సొల్యూషన్, దాన్ని కూడా మనం మాట్లాడుకుంటే ఇక్కడ వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా అది మన పిల్లల పైన ఆధారపడి తల్లిదండ్రుల పైన ఆధారపడి ఆప్షన్ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఇక ఆ తర్వాత హాస్టల్ ఇదంతా బాగుంది సార్. హాస్టల్కి సంబంధించినటువంటి ఫీజు ఎట్లా ఉంటుంది, హాస్టల్లో మరి ఏసీ మా పిల్లలు చాలా రోజుల నుంచి ఏసీకి అలవాటు పడ్డారు, ఇప్పుడు హాస్టల్కి వస్తే ఏసీ లేకపోతే ఇబ్బంది పడతారు అనుకుంటే అట్లాంటి అవసరం లేదు. ఏసీ కమ్ నాన్ ఏసీ రెండు కూడా, అంటే ఏసీలో ఉన్నటువంటి వాళ్ళు ఏసీలో ఉండొచ్చు, నాన్ ఏసీలో ఉండేటువంటి వాళ్ళు నాన్ ఏసీలో ఉండొచ్చు. దీంట్లో ఏంటి అని అంటే ఒక రూమ్కి కేవలం నలుగురిని మాత్రమే, ఎక్కువ మంది కూడా ఉండకుండా నలుగురిని, ఒక రూమ్లో నలుగురు పిల్లలు ఉండే విధంగా వీళ్ళు రూమ్లు అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏసీకి వచ్చేసి దాదాపుగా కూడా మనకు 85,000, నాన్ ఏసీకి వచ్చేసి 85,000 రూపాయలు తీసుకుంటే ఏసీకి వచ్చేసి 95,000 తీసుకుంటున్నారు. అంటే ఒక సంవత్సరానికి మనం చూసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి నాన్ ఏసీ ఫీజు వచ్చేసి 85,000 ఉంటే ఏసీ ఫీజు వచ్చేసి మనకు 95,000 రూపాయలు ఉన్నాయి. మన పిల్లలు ఉండేటువంటి రూమ్లలో ఏసీ కావాలనుకుంటే ఏసీతో ఉండుకోవచ్చు, లేదనుకుంటే ఏసీ లేకుండా ఉంచాలనుకుంటే ఏసీ లేకుండా అది మన తల్లిదండ్రులు పిల్లలపై ఆధారపడేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ యూనివర్సిటీలో లేవు. కొన్ని యూనివర్సిటీలో ఏంటంటే క్యాంపస్కి వెళ్తే ఏసీ క్యాంపస్ అంతే, ఇక ఆడ ఏసీ తప్ప ఇంకా వేరే ముచ్చట ఉంటుంది. ఆ క్యాంపస్ లోపల ఏసీ, బాత్రూమ్ లేకపోతే బెడ్రూమ్, లేకపోతే క్లాస్ రూమ్, ఆఖరికి మనం చూసుకున్నట్లయితే వాళ్ళు పడుకునేటువంటి ప్లేస్లలో కూడా ఏసీ క్యాంపస్. ఇక నాన్ ఏసీ క్యాంపస్లలో నాన్ ఏసీలే ఉంటాయి, ఏసీ అనే ముచ్చటే ఉంటాయి. సో ఈ రెండు ఉంటాయి పిల్లలు. ఇక తర్వాత స్టూడెంట్కి సంబంధించిన క్లబ్స్ ఏముంటాయి ఇక్కడ పర్టికులర్గా ఏమేమి ఉంటాయంటే యోగా ఉంటుంది, అండ్ దాంతోపాటు గార్డెనింగ్ ఉంటుంది, మీడియా అండ్ ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి కోర్సులు నేర్చుకోవచ్చు, అండ్ దాంతోపాటుగా పెయింటింగ్, అండ్ దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే పెయింటింగ్తో పాటుగా డాన్సింగ్, మ్యూజిక్, దాంతోపాటుగా డ్రామా లాంటి యాక్టివిటీస్ కూడా పర్టికులర్గా నేర్పిస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా కల్చరల్ యాక్టివిటీస్ భాగంగా ఇవన్నీ కూడా ఉంటాయి. యోగా అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్, యోగా చేయడం అట్లాంటిది యోగా కూడా వీళ్ళ దాంట్లో ఉంది. ఇక తర్వాత చాలా మంది ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే స్పోర్ట్స్కి సంబంధించి. ఈ హాస్టల్లో పోతే ఏం ఆడుకోవడానికి ఉండదు, ఏం చేయడానికి ఉండదు అనుకునేటువంటి చాలా మందికి ఎస్ఆర్ యూనివర్సిటీలో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. స్పోర్ట్స్కు సంబంధించి ఎట్లుంటుంది అంటే స్పోర్ట్స్కు సంబంధించి మనం వీళ్ళ దాంట్లో క్రికెట్ ఆడుకోవచ్చు, బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్, త్రోబాల్, దాంతోపాటుగా కొంత ఖోఖోతో పాటుగా కబడ్డీ, దాంతోపాటుగా మనం కూర్చొని ఆడుకునేటువంటి ఆటలు కూడా కొన్ని ఉన్నాయి. చెస్ కావచ్చు, క్యారమ్స్ కావచ్చు, లేదంటే బ్యాడ్మింటన్ కావచ్చు, టేబుల్ టెన్నిస్ కావచ్చు, ఇట్లాంటి ఆటలు కూడా వీళ్ళ దాంట్లో ఉన్నాయి. అంటే అన్ని రకాల ఆటల్ని మనం ఆడుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి క్యాంపస్ అది. అన్ని రకాలుగా మన పిల్లలకి అన్ని రకాలుగా అందుబాటులో మనం ఇంటి దగ్గర ఏవేవైతే అందిస్తామో అవన్నీ కూడా ఎస్ఆర్ యూనివర్సిటీలో మన పిల్లలకు అందుతాయి. అంత అడ్వాంటేజ్ అనేది వీళ్ళ దాంట్లో ఉంది. అంటే ఈ కాలేజీకి సంబంధించి చూసుకోవచ్చు. ఇక తర్వాత వీళ్ళకి సంబంధించిన టోటల్ ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే మనం ఏది తీసుకున్నప్పటికీ ఒక కోర్సుకి సంబంధించి 1,30,000 రూపాయలు దానికుంటే టోటల్ ఎగ్జామ్ ఫీజులని, ల్యాబ్లని, ట్యూషన్స్ అని ఇవన్నీ కలుపుకుంటే 2,10,000, 2,10,000 వరకు కూడా ఈ ఫీజు అనేది మనకు పడుతూ ఉంది. ఇక ఆ తర్వాత వీళ్ళ ప్లేస్మెంట్స్కి సంబంధించి అంటే మన పిల్లలకు ఉపాధి అవకాశాలు ఎట్లా వస్తాయి, వాళ్ళకి సంబంధించి ఏ ఇయర్లో వాళ్ళ ఉపాధికి సంబంధించిన అవకాశాలు తీసుకోవచ్చు, ఎట్లా ఉంటుంది అని అంటే దాదాపు వీళ్ళకు 150 కంపెనీలతో ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నాయి. దీంట్లో చాలా కంపెనీస్లలో రిక్రూట్మెంట్ ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకి ఎస్ఆర్ యూనివర్సిటీలో 3rd ఇయర్ కంప్లీట్ అయ్యి 4th ఇయర్లో అడుగు పెడుతున్నారు అని అంటే మీ పిల్లల చేతిలో 100% ఉద్యోగం ఉన్నట్టు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ మీరు ఒకసారి చెక్ చేసినప్పుడు అందులో చదువుకున్నటువంటి పిల్లలు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ పాస్ అయినటువంటి ఇయర్లో వాళ్ళ ప్యాకేజ్ అంటే ఒక సంవత్సరానికి వాళ్ళకి వచ్చినటువంటి జీతం ఎంత అనేది కూడా
పర్టికులర్గా డీటెయిల్స్గా మనకు కనబడతాయి. ఏ కంపెనీస్ 150 పైచిలకు కంపెనీస్ వీళ్ళ దాంట్లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి కంపెనీస్తో వీళ్ళు ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి జాబ్ లెటర్ అనేది మన పిల్లలు 3rd ఇయర్ కంప్లీట్ చేసి మంచి ర్యాంక్తో బయటకు వచ్చిండ్రు అంటే 4th ఇయర్లో సెమ్ కంప్లీట్ అయిపోయే లోపు ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు. అట్లాంటి అడ్వాంటేజ్ మన పిల్లలకు ఉంటుంది. సో 150 కంపెనీలకు సంబంధించినటువంటి టైఅప్స్ వీళ్ళకు ఉన్నాయి. అంతకు మించే ఉన్నాయి. ఇంకొక ఫెసిలిటీ ఏంటి అని అంటే వీళ్ళ దాంట్లో మన పిల్లల్ని ఏం చేస్తాం, బీటెక్ అయిపోగానే ఇంజనీరింగ్ కంప్లీట్ చేయగానే ఫారెన్ పంపించాలి, ఎంటెక్ చేయాలి అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు ఆలోచిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. అట్లాంటి వాళ్ళకు కూడా ఎస్ఆర్ యూనివర్సిటీలో ఒక అడ్వాంటేజ్ ఉంది. అంటే ఏంటి అని అంటే 2 సంవత్సరాలు మన పిల్లలు ఎస్ఆర్ యూనివర్సిటీలో ఏదైనా ఒక కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక 2 సంవత్సరాలకు వేరే స్టేట్కి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది. వేరే కంట్రీకి వెళ్ళడానికి, అంటే వేరే దేశం మనం వెళ్ళడానికి, వేరే ఒక దేశం వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది. ఆ 2 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్న తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు వేరే దేశంలో చదువుకునేటువంటి అవకాశాలు కూడా మన పిల్లలకు అందుబాటులో ఉన్నాయి. మన పిల్లల్ని వేరే దేశం పంపించి చదివిపియాలి అనుకునేటువంటి తల్లిదండ్రులు ఎస్ఆర్ యూనివర్సిటీని అవకాశంగా తీసుకుంటే, ఎస్ఆర్ యూనివర్సిటీలో ఒక 2 సంవత్సరాలు మన పిల్లలు ఇక్కడ చదువుకున్నట్లయితే ఇంకొక 2 సంవత్సరాలకు మనం వీళ్ళతో కొలాబరేట్, అంటే వీళ్ళతో అనుసంధానంగా ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళే మరొక 2 సంవత్సరాల్లో మీ పిల్లల్ని ఇతర దేశాల్లో చదివించేటువంటి అవకాశాలు కూడా వీళ్ళ కాలేజీలో ఉన్నాయి. ఇంత అడ్వాంటేజెస్ ఉన్నటువంటి కాలేజీలో మరి ఎట్లా మేము జాయిన్ కావాలి, మాకు ఎట్లా వస్తుంది సార్ ఈ జాయినింగ్ ప్రాసెస్ ఏంటి అని అంటే, దానికి సంబంధించి చూసుకుంటే జేఈలో మనకు 95 నుంచి 96.9% వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకొని కూడా అడ్మిషన్ పొందొచ్చు. దాంతో పాటుగా ఇంటర్మీడియట్ లో 980 మార్కుల కన్నా ఎక్కువ వస్తే దాంతో కూడా జాయిన్ కావచ్చు. ఎంసెట్ ర్యాంకులు బేస్ చేసుకొని దాదాపు 1 నుంచి 5,000 వరకు ఉన్నటువంటి ర్యాంకులలో అడ్మిషన్ పొందొచ్చు. చాట్ లో మనం దాదాపు కూడా 1400 పైచిలకు ఉంటే పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి వీళ్ళకి సంబంధించిన స్ట్రక్చర్. మన పిల్లల్ని ఇక్కడ పంపించాలి, అడ్మిషన్ సంబంధించిన ప్రాసెస్ ఏంటి అంటే ఈ ప్రాసెస్ లో తీసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా కావాలి సార్ మాకు అని అంటే ఖచ్చితంగా కూడా ఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు కనబడతాయి. పిల్లల్ని ఒక మంచి సురక్షితమైనటువంటి ప్లేస్ లో ఉంచాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రోజు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను మనం చూస్తూ ఉన్నాం. కాలేజీలలో విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు, లేదంటే ఫుడ్ పాయిజన్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర డ్రగ్స్, గంజాయి లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటివి ఏవి ఉండకుండా 24 గంటలు మీ పిల్లలు సురక్షితంగా ఉంటూ 24 గంటల సేపు మీ పిల్లల్ని సంరక్షణగా చూసుకుంటూ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పిల్లలకు తోడుంటారో అదే విధంగా ఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిబ్బంది 24 గంటలు మీ పిల్లలు తోడుంటారు. దాంతో పాటుగా యూనివర్సిటీ అంతా కూడా సీసీ కెమెరాలతో పాటుగా ఎక్కడికక్కడ కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఎవరిని కూడా బయటికి అలౌ చేయరు. కొత్త వాళ్ళను లోపలికి రావాలన్నా కూడా ఒకవేళ పిల్లల తల్లిదండ్రులు తప్ప మిగతా ఎవరు రావాలన్నా కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు లేదనుకుంటే పిల్లలకు సంబంధించిన పర్మిషన్ ఉండాలి. తల్లిదండ్రులు పర్మిషన్ ఇస్తేనే పిల్లల్ని ఎవరైనా కలవడానికి అవకాశం ఉంది. అంత సెక్యూరిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. 175 ఎకరాల పైచిలుకున్నటువంటి ఈ కాలేజీలలో ఈ యూనివర్సిటీ అనేది మనం మధ్యతరగతి కావచ్చు, పేదవాళ్ళకి కావచ్చు, పైసలున్నోళ్ళకి కావచ్చు ఒక సువర్ణ అవకాశాన్ని వరదారెడ్డి గారు అయితే అందించడం జరిగింది. నిజంగా కూడా వేరే దేశాల నుంచి వచ్చి కూడా ఎస్ఆర్ యూనివర్సిటీలో చదువుతున్నారు అని అంటే నిజంగా కూడా ఇది వరంగల్ వాసులకు నిజంగా శుభవార్త అని చెప్పుకోవాలి. మన దగ్గరనే ఇంత మంచి కాలేజ్ ఉన్నది, మన దగ్గరనే ఇంత మంచి యూనివర్సిటీ ఉన్నది. సో ఇఫ్ మీరు కూడా సంప్రదించాలనుకుంటే వెంటనే ఎస్ఆర్ యూనివర్సిటీని సంప్రదించండి. మీకు కావాల్సినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా అక్కడ ఉంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తుండండి కేఎంఆర్ కెరియర్ గైడెన్స్. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ.